Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026 ఉచిత కోచింగ్. సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రెస్ నోట్ 12/11/2025 తేదీన విడుదల చేశారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2026 కోసం ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులను ఆహ్వానిస్తుంది. భారతదేశంలో అత్యంత పోటీ పరీక్షకు సిద్ధం కావడానికి సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి ప్రతిభావంతులైన అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం లక్ష్యం. ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రామ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2026 కోచింగ్ సెంటర్లు విజయవాడ, తిరుపతి మరియు విశాఖపట్నంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్లో కోచింగ్ ఇస్తారు. వీటిని కోచింగ్ సెంటర్లుగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్షణాలు: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఈ సబ్జెక్టులను కవర్ చేస్తుంది. జనరల్ స్టడీస్ పేపర్ 1, సిఎస్ఏటి పేపర్ 2, వారపు పరీక్షలు, వీక్లీ టెస్ట్, పనితీరు పర్యవేక్షణ మార్గదర్శకత్వం, ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ ఇస్తారు. ప్రోగ్రాం వివరాలు: పూర్తిగా నివాసయోగ్యం, ఆహారం మరియు వసతి ఉచితం, భోజనం మరియు హాస్టల్ ఉచితం. డ్యూరేషన్ వ్యవధి 4 నెలలు. ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఉంటుంది. తాత్కాలికంగా 10/12/2025 నుండి 10/4/2026 వరకు వ్యవధి ఉంటుంది. మొత్తం 340 సీట్లు కలవు. యూపీఎస్సీ ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించారు. వాటిలో విజయవాడ స్టడీ సర్కిల్లో 120 సీట్లు, తిరుపతి స్టడీ సర్కిల్లో 120 సీట్లు, విశాఖపట్నం స్టడీ సర్కిల్లో 100 సీట్లు కేటాయించారు. వీటికి అర్హతా ప్రమాణాలు ఈ విధంగా కలవు. అభ్యర్థులు స్పాన్సర్ చేయబడిన వర్గాలకు చెందినవారు అయి ఉండాలి. సాంఘిక సంక్షేమ శాఖ 240 సీట్లు. వాటిలో ఎస్సీకి 80%, ఎస్టీ అభ్యర్థులకు 6%, బీసీ అభ్యర్థులకు 10%, ఓసీ అభ్యర్థులకు 4%, ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్స్కు 3%గా కేటాయించారు. గిరిజన సంక్షేమ శాఖ 100 సీట్లు ప్రత్యేకంగా ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే. వాటిలో విజయవాడ 40, తిరుపతి 40 సీట్లు, విశాఖపట్నం 20 సీట్లుగా కేటాయించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మహిళలకు 33% రిజర్వేషన్ కలదు. రెగ్యులర్ విధానంలో గ్రాడ్యుయేట్ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. కుటుంబ సంవత్సర ఆదాయం: అప్లై చేసే అభ్యర్థుల యొక్క కుటుంబ సంవత్సర ఆదాయం 8 లక్షల రూపాయలకు మించకూడదు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ మరియు అర్హత కలిగిన ఇతర కేటగిరీ అభ్యర్థులకు సంవత్సరానికి ఆదాయం 8 లక్షలకు మించకూడదు. కుటుంబ సభ్యుల ఆదాయం. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ అప్లికేషన్ పీరియడ్ 13/11/2025 నుండి 26/11/2025 వరకు అప్లికేషన్లు సమర్పించవచ్చు. యూపీఎస్సీ ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ కొరకు హాల్ టికెట్ల విడుదల, డౌన్లోడ్ ప్రారంభ తేదీ 27/11/2025 నుండి డౌన్లోడ్ అవుతాయి. స్క్రీనింగ్ టెస్ట్ 30/11/2025 ఆదివారం జిల్లా హెడ్ క్వార్టర్స్లో పరీక్ష జరుగుతుంది. కోచింగ్ ప్రారంభ తేదీ 10/12/2025గా తెలిపారు. ఎలా అప్లై చేయాలి? ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్ నుండి అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు తప్పకుండా అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్లు ఏమంటే
ఒకటి, కమ్యూనిటీ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రము వర్తించే విధంగా మరియు పాత సర్టిఫికేట్లు కూడా అంగీకరించబడతాయి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మరియు గ్రాడ్యుయేట్. 3, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. వీటిని తప్పకుండా అప్లోడ్ చేయాలి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా షేర్ చేయడం వల్ల తెలియని వారికి తెలియజేసినట్లు అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం. స్క్రీనింగ్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఓఎంఆర్ బేస్డ్ పరీక్ష ఉంటుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్స్ లేదా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ వారు సబ్జెక్ట్స్ సిఎస్ఏటి మరియు జిఎస్ వారిచే నిర్వహించబడుతుంది. స్క్రీనింగ్ టెస్ట్, మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సెలక్షన్ ఎంపిక జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. లేదా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ వారిని లేదా 9493343866 అనే నంబర్ను సంప్రదించవచ్చు. వీటిని జారీ చేసిన వారు ప్రసన్న వెంకటేష్ వి, ఐఏఎస్, డైరెక్టర్ ఎఫ్ఏసి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్, విజయవాడ. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.